హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి నీట్ పీజీ 2025 కాంపిటెంట్ అథారిటీ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి 25th వరకు. ఈ పర్టికులర్ వీడియోలో అప్లికేషన్ ఎలా చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి, సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్కడ మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మీరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మీకేమైనా అప్లికేషన్ సపోర్ట్ కానీ, వెబ్ ఆప్షన్ సపోర్ట్ కానీ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రిలేటెడ్ రూల్స్ రెగ్యులేషన్స్లో కానీ, సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, అసలు కౌన్సిలింగ్ ఏంటి, ఆల్ ఇండియా కోటా ఏంటి, తెలంగాణ ఏంటి, కన్నర్ కోటా ఏంటి, సో స్టేట్ మెరిట్ అంటే ఏంటి, సో ఎలా చూసుకోవాలి అండ్ గైడెన్స్ మాకు కావాలి అనుకున్నట్లయితే సో విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. 7893947228 నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు అప్లికేషన్ సపోర్ట్ అండ్ వెబ్ ఆప్షన్ సపోర్ట్ కూడా మన ఛానల్ నుంచి ఉంటుంది. అండ్ దాంతోపాటు గైడెన్స్ కావాలనుకుంటే గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో కంప్లీట్గా ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము నీట్ పీజీ రిలేటెడ్. సో దట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయి లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. మీతో పాటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఉంటారు. సో అక్కడ మీకు ఏమైనా డౌట్స్ డిస్కస్ చేయొచ్చు. ఎవరికి ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది, ర్యాంక్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ 3000 మెంబర్స్ ఉన్నారు. సో మీరు కూడా యాడ్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, లేకపోతే అక్కడ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఓన్లీ కన్వీనర్ కోటాకు సంబంధించింది. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా వస్తుంది. ఓకేనా. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఓకే, సో ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా న్యూ రిజిస్ట్రేషన్ చేయాలి. నేను ఏ స్టూడెంట్కి చూపించాను, ఇక్కడ మనకు మాన్యువల్ ఉంటుంది కదా, ఈ డాక్యుమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను యూజర్ మాన్యువల్లో ఉన్న కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రీవియస్ ఇయర్స్ నుంచి మనం చేస్తున్నాం కాబట్టి సో ఇది నాకు తెలుసు ప్రాసెస్ ఎలా రన్ అవుతుంది అనేది. సో దట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే బేసిక్గా మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు నీట్ రూల్ నెంబర్, ఓకేనా, నీట్ హాల్ టికెట్ నెంబర్ మీద అది ఎంటర్ చేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్, సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే యాజ్ పర్ నీట్ పీజీ అప్లికేషన్ ప్రకారం మీ పేరు వచ్చేస్తుంది. ఓకేనా, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అనేది మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఏదనుకోండి, సో PG123 అండ్ డాలర్ సింబల్ కానీ, @ కానీ, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక అప్పర్ కేస్ లెటర్, లోయర్ కేస్ ఒకటి, అండ్ నంబర్స్. సో ఇలా మీరే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ ఓటీపీ వస్తుంది. ఓకేనా. సో ఇలా ఓటీపీకి సంబంధించిన బాక్స్ వస్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి, అది కూడా 1 minute ఎంటర్ చేయాలి. ఓకేనా. సో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే బై డిఫాల్ట్ మీకు ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. PG25CQ అని క్రియేట్ అవుతుంది. మేనేజ్మెంట్ కోటా వాళ్ళకు PG25MQ అని క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇట్లా ఒక కోడ్ ఉంటుంది. అది మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్. సో గుర్తుపెట్టుకోండి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో మీరు డైరెక్ట్ లాగిన్ పేజ్లోకి వెళ్తారు. ఓకేనా, ఇక్కడనే క్లిక్ హియర్ టు లాగిన్ అని వస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఓకేనా, క్లిక్ హియర్ టు లాగిన్ అని వస్తుంది. క్లిక్ చేయగానే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది, లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ లాగిన్ పేజ్లో ఇప్పుడు PG25CQ అని ఒక ఐడి వస్తుంది కదా, ఆ ఐడి ఎంటర్ చేయండి. అండ్ మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేశారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇక్కడ పైన సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఇదే ప్రాసెస్ మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సర్వీసెస్ సెక్షన్ ఉంటుంది కదా, పైన అప్లికేషన్ సబ్మిషన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. అప్లికేషన్ అయిపోయిన తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ స్టేటస్, ప్రొవిజనల్, రీఅప్లోడ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ఫర్దర్గా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కనిపించవు. ప్రజెంట్ అప్లికేషన్ సబ్మిషన్, పేమెంట్ స్టేటస్, అప్లికేషన్ స్టేటస్, ఈ మూడే ఉంటాయి. అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ సబ్మిషన్ క్లిక్ చేయగానే మీరు 4 స్టెప్స్లో కంప్లీట్ చేయాలి అప్లికేషన్ని. 1 పర్సనల్ డీటెయిల్స్, 2 పేమెంట్ చేయడం, లోకల్ నాన్ లోకల్, అప్లోడ్ డాక్యుమెంట్స్. ఈ 4 స్టేజెస్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పేజ్లో మీకు బేసిక్ డీటెయిల్స్ వస్తాయండి. ఇంటర్మీడియట్ ఎక్కడ కంప్లీట్ చేశారు, MBBS ఎక్కడ కంప్లీట్ చేశారు, ఏ స్టేట్లో కంప్లీట్ చేశారు. ఓకేనా, అండ్ మీ రూల్ నెంబర్ ఏంటి, పాస్ పర్సెంటేజ్ ఏంటి, అండ్ దాంతోపాటు అడ్రస్ ఎక్కడి నుంచి, ఇవి మాత్రమే అడుగుతారు. ఓకేనా, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తలేదు కానీ పైన మాత్రం డీటెయిల్స్ వస్తాయి. అండ్ SSC డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్, అండ్ దాంతోపాటు మీకు MBBS సంబంధించిన డీటెయిల్స్, ఇంటర్న్షిప్ డీటెయిల్స్, అండ్ రెసిడెన్షియల్ అడ్రస్. ఓకేనా, ఈ డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా, ఇవే డీటెయిల్స్. ప్రతి డీటెయిల్స్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే పేమెంట్ సెక్షన్లోకి వెళ్తుంది. పేమెంట్ సెక్షన్ గుర్తుపెట్టుకోండి, యూపీఐలు పనిచేయవు. నెట్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ ఉండాలి. సో ఇక్కడ డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మీరు ఎంత పేమెంట్ చేయాలి యాజ్ పర్ యువర్ క్యాస్ట్ మీకు పేమెంట్ కనిపిస్తుంది. పే నౌ మీద క్లిక్ చేయండి. పే నౌ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ పేమెంట్ సెక్షన్లోకి వెళ్తుంది. మీరు పేమెంట్ చేయగానే పేమెంట్ రిసిప్ట్ అనేది ఇట్లా జనరేట్ అవుతుంది. చాలా మంది ఇక్కడ పేమెంట్ చేసే దగ్గర మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. సో తప్పులు చేయకండి, మనీ పోగొట్టుకోకండి.
సో మీకు ఏమైనా ప్రాపర్ గైడెన్స్ కావాలనుకుంటే మీరు విజన్ అప్డేట్లో జాయిన్ అవ్వచ్చు. సో పేమెంట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ మీ ఎంబీబీఎస్ ప్రకారం, ఓకేనా, మీ ఎంబీబీఎస్ ఎక్కడైతే కంప్లీట్ చేశారో మనం పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసామో బై డిఫాల్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఏమని వస్తుంది? ఎస్వియు రీజన్ అయితే ఎస్వి రీజన్, ఏయూ రీజన్ అయితే ఈ రీజన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ నాన్ లోకల్ క్యాండిడేట్ అనుకోండి, ఓకేనా, ఇక్కడ ఏపీ నాన్ లోకల్ వస్తుంది. ఏపీ నాన్ లోకల్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది, డూ యూ వాంట్ టు క్లెయిమ్ ఏపీ నాన్ లోకల్? ఎస్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ఓకేనా. ఎస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఏమొస్తుందంటే జియో నెంబర్ 132 ప్రకారం మైగ్రేట్ అయ్యారా లేదంటే ఏపీ నాన్ లోకల్. ఏపీ నాన్ లోకల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డాక్యుమెంట్ అడుగుతుంది, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అడుగుతుంది, ఓకేనా. సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎవరు అనేదేమో మీకు ఇది మైగ్రేషన్ అడుగుతుంది. రిమైనింగ్ నెక్స్ట్ ఏంటంటే ఆర్ యూ క్లెయిమింగ్ నాన్ లోకల్ అనగానే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీ యొక్క 10 years స్టడీ సర్టిఫికేట్స్ కానీ, మీ పేరెంట్స్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ, లేదా మీ పేరెంట్స్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్ కానీ, ఈ 3లో ఎక్కడో ఒక దగ్గర అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తేనే మీకు ఏపీ నాన్ లోకల్ స్టేటస్ అనేది అవుతుంది అనమాట. సో నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు వచ్చే ఒకే ఒక ఆప్షన్, ఓకేనా. సో సేవ్ అండ్ కంటిన్యూకి రాగానే మీకు ఈ విధంగా డాక్యుమెంటేషన్ పేజ్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది ఎస్ఎంసి వాళ్ళకి కనిపిస్తుంది. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వాళ్ళ క్యాండిడేట్స్ కోసం మాత్రమే ఇది మనకు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అడుగుతుంది. రిమైనింగ్ ఏ క్యాండిడేట్ కూడా అప్లోడ్ చేయాల్సిన పని లేదు, ఓకేనా. సో ఇక్కడ మీరు ఏదైతే డాక్యుమెంట్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మెన్షన్ చేస్తారో బై డిఫాల్ట్ మీకు ఇక్కడ రీజన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, ఓకే. సో నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. ఇది అందరికీ కాదు, ఓన్లీ ఫర్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వాళ్ళకి మాత్రమే. సో సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్ళగానే మీకు అన్ని డాక్యుమెంట్స్, నీట్ పీజీ స్కోర్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, ఓకేనా, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, సో ఒరిజినల్ డిగ్రీ, ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్, సో మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, సర్వీస్ వాళ్ళకైతే సర్వీస్ సర్టిఫికేట్. సో ఇవన్నీ ఉంటాయి. డైరెక్ట్ సేవ్ డాక్యుమెంట్స్, సేవ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ ప్రివ్యూ వస్తుంది, ఓకేనా. డైరెక్ట్ ప్రివ్యూ అప్లికేషన్ వస్తుంది. సో ఈ ప్రివ్యూ అప్లికేషన్లోకి వెళ్ళగానే అప్లికేషన్ ప్రివ్యూ కనిపిస్తుంది. సో ఇవన్నీ చెక్ చేసుకొని డైరెక్ట్ మీరు ఫైనల్ సబ్మిట్ చేయడమే. సో ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ వస్తుంది. ఓకే అండి, ఓకే చేసిన తర్వాత మీరు ప్రతిసారి పేమెంట్ స్టేటస్ కానీ లేదా అప్లికేషన్ స్టేటస్ కానీ చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, మెయిల్ వస్తుంది, ఓకేనా. అప్లోడ్ డాక్యుమెంట్ ఆప్షన్ వస్తుంది, VO1 అప్లోడ్ అని వస్తుంది, VO2 అప్లోడ్ అని వస్తుంది, ఫైనల్ అప్లికేషన్ వస్తుంది, ఓకేనా. ఇవన్నీ వస్తాయి. సో మనకు 25th తర్వాత అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా లేట్ ఫీజుతో తీసుకుంటారు. అయిపోయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ ఇస్తారు, స్టేట్ మెరిట్ లిస్ట్. దాని తర్వాతనే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయంటే AIQ రౌండ్ 1 స్టార్ట్ అయిన తర్వాత ఉంటాయి, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు విజన్ అప్డేట్ ఫాలో అవ్వచ్చు. మేము లిమిటెడ్ క్యాండిడేట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్ ప్రాసెస్లోకి తీసుకుంటాము, మెంటర్షిప్లోకి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అది కూడా 25th లోపు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ తీసుకుంటాము. కన్నర్ కోటాకి, మేనేజ్మెంట్ కోట అయితే అప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్పుడు తీసుకుంటాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చే బాధ్యత మాది. మీరు ఎక్కడ స్ట్రక్ అవ్వకండి, ఎక్కడ స్కామ్లో ఇరుక్కోకండి, లక్షలు కట్టి సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వకండి, ఓకేనా. ప్రాపర్గా గైడ్ చేసే బాధ్యత మాది. సో విజన్ అప్డేట్ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఒక చిన్న కామెంట్ చేయండి. చూసే నీట్ పీజీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కంటెంట్ ఉందా లేదా వాళ్ళకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. వీడియో మీకు హెల్ప్ అవుతుందా, ఛానల్ మీకు హెల్ప్ఫుల్గా ఉందా, మీకు ఇంకెలాంటి కంటెంట్ కావాలనేది. థ్యాంక్ యూ సో మచ్.